దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని సన్నిధిలోకి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సాయంత్రం సమయంలో నీ దివ్య సముఖానికి వస్తున్నాం తండ్రి. ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడు అయి ఉన్నావు. నీ వాక్కును వాక్యముగా, ఆ వాక్యాన్ని శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్యకు నువ్వు పంపించిన దేవుడు ఆయన. మరొక మారు నీ వాక్కును మా మధ్యకు దిగిరానిమ్మని ప్రార్థిస్తున్నాను. స్వరమెత్తి దేవా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యం ధ్వనించబడుతుండగా వినగల చెవి, గ్రహింపగలిగిన హృదయము, చూడగల కన్ను మాకు అనుగ్రహించబడునుగాక. ప్రతి వాక్యము మా ఆత్మలో నాటుకోవడానికి సాత్వికమైన మనస్సును మాకు దయచేయండి. వినుబుద్ధిని మాకు పుట్టించండి. నీ కార్యములు మా యందు విస్తృతపరచండి. ఈ వాక్య ధ్యానము దీవెనకరంగా చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట నా శుభములు తెలియజేస్తున్నాను. ఇదిను వాక్య భాగంలోనికి మనం వెళదాం. మనం గడిచిన కొన్ని దినాలుగా దేవునికి ఇష్టమైన వాటిని ధ్యానం చేస్తూ ఉన్నాం. వాటిల్లో ఇప్పటికే ఒకదాన్ని ధ్యానం చేసేసాం. నీవు శుద్ధుడు ఒకట నాకు ఇష్టమే అని చెప్పి చెయ్యి చాపి వాడిని ముట్టి వాడిని శుద్ధునిగా చేసిన యేసు ప్రభు యొక్క ఇష్టాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఎస్, నీవు నేను పరిశుద్ధులుగా ఉండుట, శుద్ధి చేయబడి పరిశుద్ధులుగా మార్చబడుట దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం. అలాగే రెండవది, న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం అని దేవుడు యెషయా గ్రంథంలోంచి చెప్పిన మాటను దాదాపుగా పోయిన వారం నుంచి ధ్యానం చేసుకుంటానే ఉన్నాం. అసలు న్యాయం అంటే ఏంటి? తర్వాత దేవుడు నిజంగా న్యాయం విధించువాడా అనే విశ్వాసం, న్యాయం విధించువాడు అనే విశ్వాసం మన పితరులైన అబ్రహాముల్లో, శారాల్లో, యాకోబులో ఎలాగా కలిగింది? తర్వాత ఈ న్యాయం గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. యాకోబు అంటాడు, నీవు నాకు జీతం ఇవ్వడానికి వచ్చినప్పుడు, ఇక మీదట నాకు రావలసిన జీతాన్ని గూర్చి నువ్వు విచారణ చేయడానికి వచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమయ్యిద్ది. అవును, మన ప్రభువు కూడా రాబోతున్నాడు. వచ్చేవాడు జీతాన్ని సిద్ధపరచుకొని వస్తున్నాడు. ఆ జీతం అనేది నీకిచ్చే ముందు నీ న్యాయ ప్రవర్తనను ఆధారంగా చేసుకొని దానిని నీకు ఇస్తాడనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే
మన నడవడిలో న్యాయం ఉండాలని, యోబు వలె దేవుని చేత న్యాయవంతులమని మనం సాక్ష్యం పొందేటట్లుగా మనం జీవించాలని, ఏ విషయాల్లో మనం ఏ విధంగా న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి అనే విషయాన్ని గురించి దేవుడు ఎక్కడెక్కడ ఏమేం చెప్పాడనే విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. మన మాటల్లో న్యాయం ఉండాలని, మన తలంపులు ఆలోచనల్లో కూడా న్యాయం ఉండాలని, చేసే వ్యాపారంలో న్యాయం ఉండాలని, తీర్చే తీర్పుల్లో న్యాయం ఉండాలని, చేసే ఉద్యోగంలో విధుల్లో న్యాయం ఉండాలని, అలాగే కుటుంబంలో కూడా నీ భార్య ఎడల బిడ్డల ఎడల న్యాయమైన ప్రవర్తనను కలిగి ఉండాలని, నీ సమాజంలో ఉన్న వారి ఎదుట కూడా వారి విషయంలో కూడా న్యాయము తప్పిపోకుండా నువ్వు ప్రవర్తించాలని, అలాగే ఆఖరుగా నిన్న మనం ధ్యానం చేసుకున్నాం. అపొస్తలుడైన పౌలు ఆ గలతీ సంఘానికి రాస్తూ, ఒకప్పుడు మీరు నాకు అన్యాయం చేయలేదు, శక్యమైతే మీ కన్నులను ఓడబీకి నాకు ఇచ్చి ఇందురు అని చెప్పుకొనిన మీ ధన్యత ఏమైనది అని ప్రశ్నించాడు. అంటే ఇప్పుడు వాళ్ళు అంత న్యాయంగా ఆయన ఎడల జీవించటం లేదు. నీవు నీ దైవజనుడి ఎడల నీ ప్రవర్తన న్యాయమును అనుసరించి ఉండాలనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. దైవజనుడి ఎడల కూడా మనం సంఘం ఎడల మన ప్రవర్తన ఎలా ఉండాలని ఆఖరుగా ప్రభు మనల్ని హెచ్చరిక చేశాడు. ఏమనంటే, అన్యాయస్తులు ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కానేరరనే విషయాన్ని బోధించాడు. తరువాత మీరు కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి అంటే కేవలం మీరు న్యాయముగా ప్రవర్తించువారై ఉండాలని ఇజ్రాయేలీలతో ఆనాడు ఆ యాత్ర చేసిన కాలంలో ఆయన సెలవిచ్చాడు. అలాగే మనం కూడా న్యాయాన్ని అనుసరించే వారమైతేనే పరమ కానానును మనం స్వతంత్రించుకుంటామనే విషయాన్ని, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారనే విషయాన్ని ప్రభు మనల్ని గద్దించాడు. దాంతోపాటుగా నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యంలో ఆయన అంటాడు, ఆయన దృష్టికి న్యాయమైన దాన్ని చేసి ఆయన కట్టడలను అనుసరించి మీరు నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదీ మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. మీరు న్యాయంగా నడుచుకుంటే నిన్ను స్వస్థపరిచే యెహోవాగా నేను ఉంటాను నీకు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. మంచిది ప్రియులారా, ఈ దినం వాక్య భాగంలోనికి మనం వెళ్ళే ముందు అసలు మనం న్యాయవంతులంగా జీవించకుండా, అంటే మన ప్రవర్తన విషయంలో మనము న్యాయాన్ని అనుసరించకుండా ఆటంకపరిచేవి కొన్ని ఉన్నాయి. అవి కానీ మనలో లేకుండా మనము వాటిని పెళ్ళగించుకుంటే చక్కగా నీవు నేను యోబు వలె దేవుని ఎదుట న్యాయవంతులమని సాక్ష్యం పొందుతాం. మనం న్యాయంగా నడుచుకోకుండా, న్యాయాన్ని అనుసరించి జీవించకుండా మనలో ఆటంకంగా పనిచేసేటువంటి ఆ స్వభావాలు, వాటిని మనం దేవుని వాక్యంలో నుండి తెలుసుకొని వాటిని విసర్జించుదాం. అప్పుడు నీ ప్రవర్తన విషయంలో నీవు దేవుని ఎదుట న్యాయవంతుడుగా కనబడతావు. నీవు న్యాయవంతుడిగా ఉండకుండా, నీవు న్యాయాన్ని అనుసరించకుండా నిన్ను ఆటంకపరిచేవి నేను చెప్తాను. ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. మొదటగా మనం లేవీ కాండం 19వ అధ్యాయం 35వ వాక్య భాగాన్ని చూద్దాం. గతంలో ఒకసారి ఈ వాక్యాన్ని మనం చదివాం, అయినా సరే మరలా ఒకసారి దీన్ని చదువు. లేవీ కాండము 19వ అధ్యాయము
35వ వాక్య భాగంలో 15వ వాక్య భాగం. వాక్య భాగం 19-15. ఇక్కడ అన్యాయాన్ని గురించి తీర్పు గురించి మాట్లాడుతూ నీవు అన్యాయపు తీర్పు తీర్చకూడదు అనే విషయాన్ని చెబుతూ, అలాగా అన్యాయం చేయడానికి ఆస్కారమైనటువంటి కొన్ని 2 విషయాలను ఇక్కడ దేవుడు తెలియజేశాడు. ఏంటంటే, ఒకటి, బీదవాడని పక్షపాతము చేయకూడదు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, పక్షపాతం ఇది న్యాయాన్ని అడ్డుకుంటుంది. నీలో పక్షపాతంగా నీ ఉంటే నువ్వు న్యాయం చేయలేవు. పక్షపాత వైఖరికి నీవు చోటిచ్చినట్లయితే న్యాయవంతుడిగా నీవు దేవుని ఎదుట జీవించలేవు. అందుకే దేవుడు ఇక్కడ ఖచ్చితంగా చెప్పాడు, పక్షపాతం అనేది నీకు ఉండకూడదని చెప్పాడు. నీవు దేవుని ఎదుట న్యాయవంతుడిగా జీవించాలంటే నీలో నుండి పెరికి వేసుకోవాల్సిన స్వభావం ఏంటంటే పక్షపాతం. చాలా విషయాల్లో మనం చాలా పక్షపాతంగా వ్యవహరిస్తాం. ఇప్పుడు అంటే సింపుల్గా మన దైనందిన జీవితంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ట్రైన్ ఎక్కే సందర్భాలు ఉంటాయి. ముందు మనం ఎక్కామనుకుందాం, మన వెనక ఇంకా కొంతమంది లైన్ కట్టి ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే సీట్లు ఆపేసి, యాక్చువల్గా నువ్వు లైన్ ప్రకారం వెళ్తే నీ సీటు తర్వాత నీ వెనకున్నవాడు నీ పక్క సీట్లో కూర్చోవాలి. కానీ నువ్వేం చేస్తావు? అలా చేయవు. ఎందుకు చేయవు? నా పక్కనున్న సీటు నాకు తెలిసినోడికి ఇద్దాం, ఆడెవడో తెలియనోడు అని ఒక రకమైన పక్షపాత వైఖరి. తెలియని వాడైతే వాడికి ఇవ్వవు. తెలిసిన వాడు ఎవడన్నా తిరుగుతున్నాడు అనుకో, కనబడ్డాడు అనుకో, అప్పటిదాకా సీట్ లేదు 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 లేదని చెప్పినోడివి నువ్వే, కనబడంగానే నా తమ్ముడు రా ఇటు కూర్చో అని బ్యాగ్ తీసి కూర్చోబెడతావు. ఎంత పక్షపాతం మనకి! మన దైనందిన జీవితంలో ఇలాంటివి ఎన్నో మనం చూస్తుంటాం. యాక్చువల్గా బ్యాంకులో క్యూ కడతాం. క్యూ కట్టే సందర్భాలు చెప్తున్నాను. వాటిల్లో నీకు తెలిసిన వాడని నీవు నీ ముందు వాడికి చోటిచ్చేస్తావు. మన ప్రవర్తన విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే పక్షపాత వైఖరి ఉండకూడదు. పక్షపాత వైఖరి అంటే ఒకళ్ళని ఒక రకంగా మరొకరిని మరొక రకంగా ఈ భావింపజేసేది ఉందో చూసారా, ఆ స్వభావము మనలో నుండి పెరికి వేసుకోవాలి. ఎందుకంటే మనం మానవ స్వభావంలో నుండి దైవ స్వభావంలోకి మనం నడిపింపబడుతున్న వారం కాబట్టి దేవునికి అందరూ సమానమేగా. నీవైనా లేకపోతే ఇంకొకరైనా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన పిల్లలుగానే చూస్తున్నాడుగా, భావిస్తున్నాడుగా. కాబట్టి దేవుడు అందరి ఎడల ఒకే వైఖరిని కనపరిచేటప్పుడు మరి ఇంకా దేవుడిని నమ్ముకొని మనం యేసు ప్రభు యొక్క రూపంలోకి మార్చబడడానికి ఎదుగుతున్న మనం ఆ స్వభావం దైవిక స్వభావంలోకి మనం రాకపోతే, పక్షపాతాన్ని మనం విడిచిపెట్టకపోతే దేవుని స్వరూప్యాన్ని మనం ఎలా ధరించుకోగలుగుతాం? దేవునిలో పక్షపాతం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, దేవునిలో పక్షపాతం లేదు.
యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు ఒక్క దేవుడై ఉండి ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని తప్పక కురిపిస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఎండావాన కురుస్తూనే ఉన్నాయి. దేవుడు తన దృష్టిలో మానవులందరినీ కూడా తన పిల్లలుగానే భావిస్తున్నాడు. మరి నువ్వు నీ భావన వారి ఎడల ఎలాగుంది? ఈ మానవ స్వభావాన్ని దాటుకొని దైవ స్వభావంలోకి నువ్వు రావాలి అంటే నీలో పక్షపాతం ఉండకూడదు. మరొక విషయాన్ని కూడా చెప్తున్నాను. మొదటిది, న్యాయంగా వ్యవహరించకుండా ప్రధానంగా నీ వైఖరిలో నిన్ను అడ్డుకునే స్వభావం ఏందయ్యా అంటే పక్షపాతము. నీవు పక్షపాతివైతే దేవుని రాజ్యంలో చేరలేవు. రెండోది అభిమానం. లూకాసు వార్త 19వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, అభిమానము, బీదవారనే పక్షపాతము, గొప్పవారనే అభిమానము. అభిమానం అంటే వాళ్ళ గురించి నీ హృదయంలో నువ్వు గొప్ప భావన కలిగి ఉండొచ్చు. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు బాగా చదువుకున్నోళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు అయినంత మాత్రాన, వాళ్ళు గొప్పవాళ్ళు అయినంత మాత్రాన వారి విషయంలో న్యాయం తీర్చేటప్పుడు లేదా న్యాయంగా ప్రవర్తించే విషయంలో ఈ అభిమానం అనేది ఆటంకమయ్యిద్ది. అందుకే ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడంటే, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. గొప్పవాడని అభిమానం కూడా చూపకూడదు. చాలాసార్లు వాళ్ళ మీద ఉన్న అభిమానం మనల్ని చాలా విషయాల్లో ఆటంకపరిచింది. మొదటిది పక్షపాతం, రెండోది అభిమానం. దావీదు ఏమంటాడు తెలుసా? ప్రార్థన చేస్తూ, అయ్యా దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుడినైన నన్ను ఆపు చేయమని అడుగుతాడు. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుడినైన నన్ను ఆపు చేయమని ప్రార్థన చేస్తాడు. అభిమానం, ఒక మనిషి మీద ఉన్న అభిమానం. ఇప్పుడు ఒక విషయం ఆలోచన చేద్దాం. మీకు నేను చదువుకునేటప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్తాను. అది నేను 10వ తరగతి చదువుతున్నాను. మాకు హెడ్ మాస్టర్ గారు ఉండేవాళ్ళు. ఆయన చాలా వయసులో పెద్ద ఆయన. మా క్లాసులో మాతో పాటు వాళ్ళ మనవడు కూడా చదువుకునేవాడు. మనవడు ఈ మనవడు ఆయన ఇంట్లోనే ఉంటాడు, ఆయన దగ్గరే ఉంటాడు. కానీ ఆయనలో నేను గమనించిన విషయం ఏంటంటే, ఎవరన్నా తప్పు చేసినప్పుడు మిగతా పిల్లల్ని ఎలాగా కొట్టేవాడో, ఎలా పనిష్మెంట్ ఇచ్చేవాడో, సేమ్ అదే రీతిగా తన సొంత మనవణ్ణి కూడా ట్రీట్ చేసేవాడు. ఆయనలో వీడు నా మనవడే, లేకపోతే నా దగ్గరోడే
అదే ఏ విధమైనటువంటి అభిమానం ఆయనలో లేదు. మేము అనుకునేవాళ్ళం సారు చాలా న్యాయంగా అందరిని ఒకే రకంగా ట్రీట్ చేస్తాడని అనుకునేవాళ్ళం. అదే తరగతి చదివేటప్పుడు అదే 10వ తరగతిలోనే సోషల్ టీచర్ ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి ఎన్ని తప్పులు చేసినా కానీ ఏమనేవాడు కాదు, మమ్మల్ని మాత్రం తెగ్గొట్టేవాడు. మేము అనుకునేవాళ్ళం అమ్మో ఈయన చూడు ఎలాగున్నాడో. అంటే అండ్ ఇంగ్లీష్ మాస్టర్కి సోషల్ మాస్టర్కి ఉన్న తేడా మేము ముందు చెప్తున్నాను. సొంత పిల్లలైతే ఒక రకంగా, వేరే వాళ్ళైతే మరొక రకంగా. ఏమడ్డొచ్చింది? అభిమానం. నీకంటే పెద్దవాళ్ళైనా నీకంటే గొప్పవాళ్ళైనా ఒక ప్రత్యేకమైన భావనతో మనం వాళ్ళని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యంలో దేవుడు అంటాడు, న్యాయంగా ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు వాళ్ళెంతటి వారైనా కానీ వారి ఎదుట ధైర్యంగా మీరు ప్రవర్తించండి అని చెప్పాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఈ మాటలు చాలా చక్కగా వివరిస్తాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో 17వ వాక్యం అనుకుంటా, చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 17వ వాక్యం. 16 నుంచి చదివితే బాగుంటుంది. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుష్యునికిని వాని సహోదరునికిని వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చున్నప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యములు నా యొద్దకు తీసుకొని రావాలను, నేను దాన్ని విచారించిందని వారికి ఆజ్ఞాపించింది. దేవుడు వాళ్ళు న్యాయమైన ప్రవర్తన కలిగి ఉండే విషయంలో వాళ్ళ గైడ్లైన్స్ ఇస్తూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వారు ఎంతటి వారైనను వారి ముఖమును చూసి మీరు భయపడొద్దు అన్నాడు. పక్షపాతం ఉండకూడదు, అభిమానం ఉండకూడదు. వారెంతటి వారైనా కానీ వారి ముఖాన్ని చూచి భయపడే స్వభావం నీలో ఉండకూడదు. ఇవి న్యాయాన్ని న్యాయాన్ని అడ్డుకునే విషయాలు. నువ్వు న్యాయంగా జీవించకుండా నిన్ను ఆటంకపరిచే విషయాలు. అలాగే మరొక విషయం ఉంది, దాన్ని కూడా నేను ముందుకు చెప్తాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 23 వాక్యం. సామెతల గ్రంథం 17:23. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. లంచం, న్యాయ విధిని చెరుపుటకై. అందుకే లంచం గుడ్డితనాన్ని కలగజేసిద్దని, లంచం జ్ఞానుల మాటలకు అపార్థాలు కలగజేసిద్దని, న్యాయాన్ని తిప్పివేసిద్దని అనేక చోట్ల దేవుడు మాట్లాడాడు, దాన్ని నిషేధించాడు. మనం కూడా దాన్ని నిషేధించాలి. లంచము అంటే అక్రమ సంపాదన, గుర్తుపెట్టుకో. అక్రమం అక్రమం. బాప్తిస్వం పొందడానికి వచ్చినటువంటి వారిని చూసి బాప్తిస్వం ఇచ్చి యోహాను అన్నాడు, మీరు మీ జీతములతో తృప్తి పొంది ఉండండి అన్నాడు, తృప్తి కలిగి ఉండండి అన్నాడు. మేమేం చేయాలయ్యా అని అంటే వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, మీ జీతములతో మీరు తృప్తి పొంది ఉండండి అన్నాడు సైనికులతోటి. అంటే రక్షించబడిన ఒక వ్యక్తి దేవుడు తనకు అనుగ్రహించేటువంటి ఆ కష్టార్జితమును బట్టి
అతడు తృప్తి కలిగిన వాడై ఉండడం నేర్చుకోవాలి. దుర్లాభాపేక్షను విసర్జించాలి, దురాశను విడనాడాలి. లంచం అనేది అక్రమమైనది, దుర్లాభంతో కూడినది. దీన్ని మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే నువ్వు నీ ఉద్యోగం చేయడానికి నువ్వు అడ్మిట్ అయినప్పుడే గవర్నమెంట్ వాళ్ళు కానీ లేకపోతే ఆయా సంస్థల వాళ్ళు కానీ ఈ పని చేసినందుకు నీకు ఇంత జీతం ఇస్తాము అని న్యాయమైన ఒక ఒప్పందాన్ని నీతో చేసుకుంటే సంతకం పెట్టుకున్నావు, నాకు ఇది సరిపోద్ది, ఇది చాలు, ఓకే ఇంత జీతానికి నేను చేస్తాను అని సాటిస్ఫై అయ్యే కదా నువ్వు సంతకం పెట్టి దానిలో జాయిన్ అయ్యింది. మరి ఇంకా ఆ పనులు చేయడానికి ప్రభుత్వం వారు నీకు సరిపోయినంత జీతం ఇస్తున్నప్పుడు నీవు నీ దగ్గరికి వచ్చే వాళ్ళని లంచాలు అడగడంలో ఉద్దేశం ఏంటంటే అది దుర్లాభం, ఇంకా అక్రమ సంపాదన, అక్రమంగా ఇంకా సంపాదించుకోవాలి అని. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. 16వ వచనం 22:16. లాభమునందవలనని దరిద్రులకు అన్యాయము చేయు వానికిని ధనవంతులకిచ్చు వానికిని నష్టమే కలుగును. లాభమునందవలనని, దుర్లాభం ఇది. లంచము నీతిమంతుల కన్నులకు గుడ్డితనాన్ని కలగజేసిద్ది. లంచము నీ గుడారంలో అగ్నిని అంటింపజేసిద్ది. లంచాన్ని దేవుడు చాలాసార్లు దాన్ని నిషేధిస్తూ దానివల్ల వచ్చే దుష్ఫలితాలను గురించి ప్రభు పలుమార్లు హెచ్చరిస్తూ వచ్చాడు. కాబట్టి నువ్వు న్యాయంగా జీవించకుండా, న్యాయమైన ప్రవర్తన కలిగి ఉండకుండా, న్యాయాన్ని అనుసరించకుండా లంచం అనేది ఆటంకాన్ని కలగజేసేది. కాబట్టి అలాంటి వాటికి నువ్వు ఆకర్షితుడు అవ్వకూడదు. బిలాముని శపించడానికి రాయా అన్నాడు, వచ్చాడు. దేవుడు చెప్పాడు నువ్వు శపించకూడదు అన్నాడు. అది ఆశీర్వదించబడిన జనం అన్నాడు. అయితే ఆ రాజు ఏం చేశాడు, నీకు ఇంత వెండిని ఇస్తా, ఇంత బంగారాన్ని ఇస్తా, ఆఖరికంటాడు ఇంటెడు బంగారాన్ని ఇస్తాను, ఇంత ఘనతను కలగజేస్తాను అంటాడు. అంటే అప్పుడు బిలాము మనసు కుట్టుకుంటుంది. అయితే ఆగండి, ఒక నిమిషం ఆగండి, వెళ్ళిపోకండి, నేను మళ్ళొకసారి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తా, చేయమంటాడేమో. చివరికి ఆ చెడ్డ బహుమతిని కోసం శపించడానికి సైతం ముందుకు వచ్చాడు. కానీ దేవుడు శపింపనివ్వలేదు. నా వల్ల కాదని తెలుసుకొని అతడు ఏం చేశాడంటే ఒక చెడ్డ సలహాని రాజుకు చెప్తాడు. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి బిలాము ఇజ్రాయేలీల చేత యుద్ధంలో నరికి చంపబడ్డాడనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. బిలాము నడిచినట్లుగా అడ్డుదారుల్లో మనం నడవకూడదని దేవుని వాక్యం చెప్తుంది. లంచగొండులుగా మనం ఉండకూడదు. లంచం అనేది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ధనం రూపంలో ఉండొచ్చు, వస్తువుల రూపంలో ఉండొచ్చు. న్యాయాన్ని అడ్డుకునే విషయాలు: ఒకటి పక్షపాతం, రెండోది అభిమానం, మూడవది మనుషుల ఎడల భయము, నాలుగవది లంచం. ఐదవ విషయం సామెతల గ్రంథం 31వ అధ్యాయం 5వ వాక్యం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 5వ వాక్యం. రాజుల గురించి పలికిన మాటలువి. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి.
నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును అని చెప్పుకుంటూ వచ్చి అక్కడ చెప్తుంది, ద్రాక్షరసము తాగుట రాజులకు తగదు, లెముయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. త్రాగుబోతనం, మత్తిల్లడం అక్కడ అంటాడు, మద్యపానాసక్తి. తాగిన ఎడల వాళ్ళంట కట్టడలను మరుస్తారంట. అప్పుడు ఏం జరిగిద్దయ్యా అంటే దీనులకు అందరికీ అన్యాయం చేస్తారంట, దీనులకు అన్యాయం చేస్తారంట. రాజుల గురించి చెప్తూ, రాజులు అంటే ఆ కాలంలో న్యాయాన్ని రాజులు అంటే ఈ దినాల్లో సుప్రీంకోర్టు అనుకుందాం. ఫైనల్గా ఎక్కడ న్యాయం జరగకపోతే ఎవరైనా కానీ ఎక్కడికి వెళ్తారంటే చివరిగా రాజుకి వెళ్ళి న్యాయ విచారణ పెట్టుకుంటారు. ఆ సమయంలో రాజుగాని త్రాగుబోతు వాడిగా ఉంటే, మత్తిల్లిని వాడిగా ఉంటే, కట్టడలన్నిటిని మర్చిపోయి, క్రమాన్ని మర్చిపోయి, పద్ధతులు మర్చిపోయి బేదలకంట అన్యాయం చేస్తాడంట. అందుకే వ్యసనాలకు లోనుడువుగా నువ్వు ఉంటే, చెడ్డ అలవాట్లకు బానిసగా నువ్వు జీవిస్తూ ఉంటే, నీలో ఉన్నటువంటి ఆ చెడుతనము, ఆ చెడ్డ అలవాట్లు నిన్ను న్యాయంగా నడవనీయవు. న్యాయంగా జీవించడానికి అవి దోహదపడవు. వాటి ద్వారా నువ్వు అన్యాయం చేయడానికే ముందుకు వెళ్తావు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, రాజుకి మద్యపానాసక్తి ఉండకూడదని చెప్తున్నాడు. దేవుని పిల్లలమైన మనం అస్సలు మత్తులమై ఉండకూడదు, మత్తు పదార్థాలను సేవించకూడదు. అవి నీ బ్రతుకును అన్యాయంలోకి తీసుకెళ్తాయి. చాలామంది తాగిన వాళ్ళ జీవితాలు చాలామందిని చూడండి, వాళ్ళ కుటుంబాల్లో వారి భార్య బిడ్డల కన్నీళ్లు ఎలాగున్నాయో చూడండి. తెచ్చిన కష్టార్జితాన్నితో ఇంట్లో పిల్లల కడుపులు నింపకుండా వాళ్ళు వెళ్ళి మత్తులై పడి రోడ్డు మీద పడి దొర్లాడుతుంటే, కడుపుతో ఆకలితో పేగులు తరుక్కుపోయి ఇంట్లో బాధపడే తల్లి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. మత్తుకు బానిసైన వాడు తన ఇంటి వారికి ఎలా న్యాయం చేస్తాడు? చేయలేడు. అందుకే నీలో వ్యసనాలు ఉండకూడదు. చెడు వ్యసనాలకు నువ్వు బానిసగా ఉంటే, నీలో చెడ్డ వ్యసనాలు నిన్ను న్యాయంగా జీవించడానికి దోహదపడవవి. దానివల్ల నువ్వు నీ భార్య బిడ్డలకు కుటుంబానికి న్యాయం చేయలేవు. నువ్వు మరొక విషయాన్ని నేను ముందుకు తీసుకెళ్తా. ఇప్పటికి మీకు చాలా 5 విషయాలు. ఒకటి పక్షపాతము, రెండవది అభిమానము, మూడవది మనుషుల ఎడల భయము, నాలుగవది లంచము, తర్వాత ఇప్పుడు మత్తుకు బానిసలుగా ఉండడం, వ్యసనాలకు బానిసలుగా ఉండడం, ఐదవది. మరొక విషయాన్ని చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వాక్యం. నేను చదువుతాను. దుష్టులకు దయచూపినను వారు నీతి నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయమే చేయుదురు. యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయమును, అది కూడా పెట్టాను. రైట్, ఇప్పుడు కనెక్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది
బయట నుంచే కనెక్ట్ అయినట్టుంది. యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు న్యాయవంతుడిగా ఈ లోకంలో జీవించాలి అంటే అసలు నీకు ముందు దేవుని కట్టడలు తెలియాలి, దేవుని ధర్మశాస్త్ర విధులు నీకు తెలియాలి. అందుకే దేవుని వాక్యాన్ని నువ్వు చదవటం, దేవుని వాక్యాన్ని నువ్వు నేర్చుకోవటం నీ దైనందిన కార్యక్రమంలో ఒక భాగంగా ఉండాలి. దేవుని వాక్యం చదువుతూనే నీకు న్యాయ విధులు అర్థమవుతాయి. ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా జీవించకూడదో ఇత్యాది విషయాలన్నీ కూడా దేవుని వాక్యాన్ని నువ్వు బాగా గ్రహించుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే నీకు దేవుని మహాత్మ్యం, దేవుని మహిమ నీకు అర్థమవుతాయి. అప్పుడు నువ్వు న్యాయంగా జీవించగలుగుతావు. నీకు దేవుని వాక్యం ఏంటో తెలియకుండా, కట్టడలేంటో తెలియకుండా, విధులేంటో తెలియకుండా, ఇవి తెలియకపోతే దేవుని మహాత్మ్యం నీకు అర్థం కాదు. దేవుని యొక్క వాక్యం నీకు అర్థం కాకపోతే నువ్వు దేవుని న్యాయం ప్రకారం జీవించలేవు. అందుకనే బిడ్డ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, దాన్ని ధ్యానించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానీ దేవుని యొక్క వాక్యం ఏంటో నీకు అర్థం కాకపోతే, దేవుని వాక్యం నీకు అర్థం కాకపోతే ఏ రీతిగా నువ్వు న్యాయంగా జీవించగలుగుతావు? కాబట్టి దేవుని వాక్యమును మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం మనకు నేర్పిద్ది నీతి ఏంటి, న్యాయం ఏంటి, ఆయన కట్టడలేంటి, ఆయన విధులేంటి, దేవుని వాక్యంలోంచి మనకు అర్థమవుతాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదివేవాడు తన ప్రవర్తన కాపాడుకుంటాడు. మంచిది ప్రియులరా, మరి మరొక విషయాన్ని నేను మీ ముందు పెడతాను. ఇంతవరకు మనం దేవుడు న్యాయం విధించువాడని, మనం కూడా మన ప్రవర్తనలో న్యాయవంతమైన ప్రవర్తన కలిగి ఉండాలనే విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. మనం న్యాయంగా వ్యవహరించకుండా ఏమేమి మనల్ని ఆటంకపరుస్తాయో తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ నీకే ఏదన్నా విషయంలో అన్యాయం కలిగి దేవుడు నాకు న్యాయం చెయ్యాలి అని నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలో ఈ విషయాన్ని చెప్పి ఈ టాపిక్ నేను ముగిస్తాను. ఒకసారి మీరు లూకాసు సువార్త 18వ అధ్యాయంలోకి మనం వద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం, లూకాసు సువార్త 18వ అధ్యాయం. ఈ ఉపమానాన్ని నేను చదువుతాను, దయచేసి మీరు వినండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. 2వ వాక్యం, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. 3వ వాక్యం, ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను, కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. 6వ వాక్యం, మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క మాట మనకు సెలవిస్తున్న విషయం ఏంటంటే, ఒక పట్టణంలో అన్యాయస్తుడైన
ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉందంట. తనకు తన ప్రతివాదికి న్యాయం తీర్చమని ఆమె అనేక దినములు అతని దగ్గరకు వచ్చిందంట. కానీ అతడు కొన్ని దినాలు న్యాయం తీర్చడానికి ఒప్పుకోలేదంట. కానీ ఆమె మాటి మాటికి గోజాడుచుండడాన్ని బట్టి ఈమెకు నేను న్యాయం తీరుస్తాను అని అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతికే మనస్సు మారి ఈమెకు మాత్రం న్యాయం చేస్తానని అనుకున్నాడు. ఈ ఉపమానాన్ని ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతియే మాటి మాటికి గోజాడినప్పుడు పోనీలే వీడికి న్యాయం చేస్తానని చెప్పేసి కూర్చున్నాడు కదా, మరి అంతకంటే న్యాయకర్తలైన దేవుడిని కదా నేను, న్యాయమునకు నివాస స్థలమైన వాడిని కదా నేను, న్యాయము తప్పక జరిగించేవాడను కదా నేను. మరి నా దగ్గర దివారాత్రులు మొర్రపెట్టే వారి విషయమై నేను న్యాయం తీర్చనా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఇక్కడ మనం గమనించాలి, ఒక వ్యక్తి ఎవరైనా కానీ ఒక అన్యాయాన్ని అనుభవిస్తుంటే ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వస్తే, దేవునితో మాట్లాడితే, దేవుణ్ణి బతిమిలాడుకుంటే దేవుడంట ఆ వ్యక్తి విషయంలో తప్పక న్యాయం తీరుస్తాడంట. నువ్వు దేవుణ్ణి గోజాడితే ఎవరు నీ జీవితంలో నీకు అన్యాయం చేసినా దేవుడు నీ జీవితంలో న్యాయాన్ని జరిగించడానికి పూనుకుంటాడు. వారి విషయమే కదా ఆయన అంటున్నాడు, వారికి త్వరగా న్యాయం తీరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో నీకు న్యాయం కావాలంటే నువ్వు కోర్టుల చుట్టూ, లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ, లేకపోతే పెద్ద మనుషుల చుట్టూ పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ న్యాయంగా న్యాయం తీర్చే దేవుడు మనకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి మన వ్యాజ్యాన్ని దేవుని ముందు పెట్టి, ప్రభువా ఈ విషయమై నాకు సహాయం చేయమని మనం గోజాడినప్పుడు తప్పక దేవుడు మన పక్షంగా న్యాయం చేసి తీరుతాడు. ఆయన దీనులకు న్యాయం చేసే దేవుడు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదివితే కీర్తన గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యంలో, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు ఈ లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకునేటట్లుగా దేవుడు నీ విషయంలో న్యాయం చేస్తాడంట. 135 కీర్తన 14వ వచనంలో, యెహోవా తన ప్రజలకు న్యాయం తీర్చే దేవుడు అని చెప్పబడింది. 146వ కీర్తన 7వ వచనంలో, ఆయన బాధపరచుబడు వారందరికీ కూడా న్యాయం తీర్చే దేవుడని చెప్పబడి ఉంది. ప్రియులారా, మన పితరుల జీవితంలో న్యాయం తీర్చిన దేవుడు మన జీవితంలో కూడా న్యాయం తీరుస్తానని మాట ఇస్తున్నాడు. కాబట్టి ఏ విషయంలోనైనా నేను అన్యాయం అయిపోయానని నువ్వు అనుకుంటే, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నేను అన్యాయం అయిపోయానని అనుకుంటే, వాళ్ళందరినీ నీ మనసులో నుంచి తీసి పక్కన పెట్టి, వాళ్ళ బ్రతుకులు అన్యాయం అయిపోవాలి, వాళ్ళు ఇలాగైపోవాలి అలాగైపోవాలని నువ్వు కోరుకోకుండా, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా పరిస్థితి ఏందయ్యా, నాకు న్యాయం చెయ్యయ్యా అంటే, నీ యథార్థతను చూసి, నీ పరిశుద్ధతను చూసి, నీ న్యాయవంతమైన ప్రవర్తనను చూసి దేవుడు నీకు తప్పక న్యాయం తీరుస్తాడు. మనందరి జీవితంలో కూడా ప్రభు న్యాయం తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథంలో ప్రభు అన్నాడు, న్యాయము తీర్చుట యెహోవానగు నాకు ఇష్టము. తన దగ్గరకు వచ్చిన వారిని విషయంలో వారికి దేవుడు అన్యాయం చేయడు, తప్పక న్యాయం తీరుస్తాడు. ఏలియా ప్రవక్త ఉన్న కాలంలో నాబోతు అనబడినటువంటి ఒక దేవుని బిడ్డ చక్కగా తనకున్నటువంటి రాజుగారి కోటను ఆనుకొని ఉన్నటువంటి ఒక చిన్న ఆ తోటలో
తాను ద్రాక్ష తోటలో పనిచేస్తూ తన పిత్రార్జితం వలన వచ్చిన తోటలో పంట పండించుకుంటూ మంచిగా బ్రతుకుతున్నాడు. కానీ దాని మీద దాన్ని దురాక్రమణ చేసుకోవాలని ఆహాబు నాబోతుని అడిగితే నాబోతు ఇవ్వడానికి ఇష్టపడకపోతే మూతి ముడుచుకొని ఇంట్లో అన్నం తినకుండా కూర్చుంటే యెజెబెలు రాణి అన్యాయంగా రాళ్లతో కొట్టి అన్యాయపు సాక్షులను పెట్టి నాబోతును కొట్టి చంపించి ఏమండి మరి నాబోతుకున్న ద్రాక్ష తోటను లాగినప్పుడు నిజంగా నాబోతు పక్షంగా న్యాయం చేయమని అడగడానికి ఎవరు లేరు అక్కడ. అయినా నాబోతు చనిపోయేటప్పుడు అతను పడిన వేదన చూసిన దేవుడు నాబోతు విషయంలో ఆహాబు యెజెబెలుకి తీర్పు తీర్చాడు. ఏ చోట నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే చోట యెజెబెలుని కుక్కలు పీక్కు తింటాయి అన్నాడు. నాబోతు పక్షంగా న్యాయాధిపతులు లేరు. నాబోతు పక్షంగా వ్యాజ్యమాడడానికి ఒక్కళ్ళు రాలేదు. ఎందుకంటే రాజుని భయపడ్డారు, యెజెబెలుని భయపడ్డారు. ఎవ్వరు కూడా అది అన్యాయం అని తెలిసినా కానీ అడగడానికి కూడా రాలేదు. కానీ చూస్తున్న దేవుడు ఊరుకోలేదు. అంతేకాదు దావీదు కూడా ఒకానొక సమయంలో నమ్మకస్తుడైనటువంటి ఊరియాను నిర్దాక్షిణ్యంగా చంపించినప్పుడు ఊరియా చావుకు కారణమైనటువంటి దావీదును కూడా దేవుడు వదిలిపెట్టలేదు. ప్రవక్తను పంపించాడు, న్యాయం విధించాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవునికి పక్షపాతం లేదు. రాజులకు కూడా న్యాయం తీర్చాడు. ఆయన ఆరాధించే వారికి కూడా శిక్ష వేశాడు. సమానమైన దృక్పథం దేవునిది. నువ్వు అడగకపోయినా నీ పక్షంగా వాదించేవాళ్ళు ఎవరు లేకపోయినా నీ నీతి నీ ప్రవర్తనను గమనిస్తున్న దేవుడు నీకు తప్పక న్యాయం చేసి తీరుతాడు. నువ్వు అడిగితే ఇంకా త్వరగా న్యాయం చేస్తానని చెప్తున్నాడు. అది అడగకపోయినా న్యాయం చేస్తాడు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. అడిగితే అక్కడ అన్నాడు, మాటి మాటికి అడిగితే దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు. ప్రార్థించకపోయినా న్యాయాన్యాయాలు విచక్షణతో కనిపెడుతున్న దేవుడు తప్పక న్యాయం చేసి తీరుతాడు. ఒకవేళ ప్రార్థిస్తే త్వరగా న్యాయం చేస్తానని చెప్తున్నాడు. ప్రభు నీ జీవితంలో నా జీవితంలో దేవుని న్యాయం మనల్ని ఎదుర్కొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము అని మీరు మాతో మాట్లాడారు. గత కొన్ని దినాలుగా న్యాయం అంటే ఏంటి, దేవుడు ఏ రీతిగా న్యాయం చేస్తూ వచ్చాడు, యోబులాగా న్యాయవంతులమని మేము సాక్ష్యం పొందాలంటే ఏ ఏ విషయాల్లో ఏ విధంగా నీ న్యాయమును అనుసరించి మేము నడుచుకోవాలో ఇత్యాది మొదలగు చాలా విషయాలు ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ దినం కూడా మేము న్యాయవంతులుగా జీవించకుండా అడ్డుకునే ఆటంక స్వభావాలు వాటిని మా ముందుంచారు. పక్షపాతము, అభిమానము, మనుష్యుల భయము, లంచము, ప్రభువా దుర్లాభాపేక్ష, నాయనా ఈ విషయాలన్నీ కూడా ప్రభువా మేము విడిచిపెట్టవలసిన వారమై ఉన్నామని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. అలాగే న్యాయం చేయాలని కోరుకునే మేము, మా జీవితంలో న్యాయం కావాలని మేము నిన్ను ఆశ్రయించవలసిన వారంగా ఉన్నామని
నిన్ను ఆశ్రయించు వారి విషయంలో, ప్రార్థించు వారి విషయంలో నువ్వు త్వరగా న్యాయం తీరుస్తావు అనే విషయాన్ని మేము గ్రహించడానికి మీరు కృప చూపిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి న్యాయం తీర్చబడే విషయంలో అయ్యా, పోలీస్ స్టేషన్ల చుట్టూనో, కోర్టుల చుట్టూనో, లేకపోతే మనుషుల చుట్టూనో తిరిగే వారంగా కాక, న్యాయముగా నిజమును ఎరిగి న్యాయముగా తీర్పు తీర్చే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశ్రయించి మా జీవితంలో న్యాయాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగే మేము న్యాయవంతులుగా బ్రతకకుండా మాలో ఉన్న ఆటంకాలన్నింటినీ తొలగించుకొని నువ్వు మమ్మల్ని త్రాసులో వేసి తూచినప్పుడు తేలిపోయే వారంగా కాక ప్రభువా, సరితూగేటట్లుగా మా ఆత్మీయ జీవితానికి పునాది వేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇంతటితో ఈ టాపిక్ని ముగిస్తుండగా ఈ వాక్యాలన్నీ కూడా ప్రభువా మా హృదయంలో ముద్రించబడ్డానికి కృప చూపించండి. మీ చిత్తమైతే రేపటి దినమున్న సాయంకాలం మరొక విషయాన్ని గురించి మేము ధ్యానం చేసుకోవడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. రేపు మరలా ఇదే కార్యక్రమానికి దేవునికి ఇష్టమైనవి ఏంటో మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఇప్పటికి 2 ధ్యానం చేసాం. ఒకటి మనం శుద్ధులగటం దేవునికి ఇష్టమని, రెండోది న్యాయం చేయుట అనేది దేవునికి ఇష్టమైన విషయమని. మరి మన టాపిక్ ఏంటంటే దేవుని ఇష్టాన్ని మనము అంగీకరిస్తున్నామా, దేవుని ఇష్టంతో మన ఇష్టం ఏకీభవిస్తుందా లేదా అనేదాన్ని సరిపూల్చుకోవటం కోసం ఈ విషయాలన్నీ ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మనం ముందే ధ్యానం చేసాం. మన సొంత ఇష్టాన్ని మనం చంపుకొని దేవుని ఇష్టంతో, దేవుని ఇష్టాన్ని మన ఇష్టంగా స్వీకరించి ఈ లోకంలో మనం ప్రభు కొరకు జీవించే జీవితం చేయాలనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా దేవునికి ఇష్టమైనవి ఏంటో మనం తెలుసుకుంటూ ఉన్నాం. వాటిని మనము ఇష్టపడి ఆ ప్రకారం మనము జీవించడానికి మనం కోరుకోవాలని ఈ ధ్యానం జరుగుతూ ఉంది. ప్రభు మిమ్మల్ని రీతిగా సిద్ధపరిచి దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు. రేపు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.